పవన్ దిష్టి వ్యాఖ్యలతో అంటుకున్న చిచ్చు ఇప్పుడిప్పుడే చల్లారేలా లేదు. హలో పవన్, నీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకో, లేదంటే నీకే నష్టం అంటున్నారు తెలంగాణ నేతలు. మా ప్రాంతాన్ని అవమానిస్తావా, నీ సినిమాలో ఆడించుకోవాలని లేదా అంటూ వార్నింగ్లు ఇస్తున్నారు. ఈ వివాదానికి ఎండ్ కార్డ్ లేదా? ఏదో అనుకుంటే ఇంకేదో అయినట్టు కోనసీమ కొబ్బరి చెట్లపై పవన్ చేసిన దిష్టి వ్యాఖ్యల వివాదం మరింత ముదురుతుంది. పవన్ మాట్లాడిన ఉద్దేశం వేరు, ఆయన మాటలను వక్రీకరించొద్దంటూ జనసేన చెప్పినప్పటికీ తెలంగాణ నేతలు తగ్గడం లేదు. క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ అంటే ఏంటో చూపిస్తామని హెచ్చరించారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. క్షమాపణ చెప్పకపోతే పవన్ సినిమా ఎట్లా ఆడుతుందో చూస్తామంటున్నారు. నీ సినిమా నాకు వేరే ఎమ్మెల్యే గురించి అయితే నాకు తెలియదు. సెంటిమెంట్ ఉన్నట్టు అయితే ఖచ్చితంగా దీని గురించి స్పందిస్తారు. జడ్చలలో మాత్రం నీ సినిమా ఆడదు. నేను జడ్చల ప్రజలకు కూడా చెప్తున్నాను, మొన్న కూడా చెప్పినాను, నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి. కానీ నాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్, తెలంగాణ సెంటిమెంట్ ఇంపార్టెంట్. నాకు జడ్చల యువకుడు కూడా చెప్తున్నాను, మనని నరదిష్టి అని రాక్షసులతో పోల్చడం మాత్రం కరెక్ట్ కాదు. ఆయన క్షమాపణ చెప్పాల్సిందే. పవన్ కి జ్వరం వచ్చినా జలుబు చేసినా వచ్చేది హైదరాబాద్కే. అలాంటి తెలంగాణను అవమానించేలా పవన్ మాట్లాడారన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే పవన్ కే నష్టమన్నారాయన. ఇమ్మీడియట్ గా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలా. పక్కల బల్యాలు లేకుండా రాజకీయంలో అరే దొరికిండ్రా బై ఛాన్స్ అని ఒక ప్రాంతాన్ని మొత్తం వ్యతిరేకంగా ముద్రేసేటట్టు కూడా ప్రయత్నాలు జరుగుతాయి. నువ్వు తెలిసినవో తెలియకన్నావో రాజకీయంగా డిప్యూటీ సీఎం అన్నప్పుడు ఒక బాధ్యత గల వ్యక్తి క్షమాపణ చెప్పి క్లోజ్ చేసుకోవాలి. దాన్ని అంతే ప్రొలాంగ్ చేసి దాన్ని చేస్తే నష్టం జరిగేది మీకే, బేషజాలకు పోవద్దు దానిలా. ఈ అంశంపై సిపిఐ కూడా పవన్ ను తప్పుపడుతుంది. తెలుగు ప్రజల ఐక్యత చెడిపోయేలా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు సిపిఐ నేత నారాయణ. రాజకీయాలకు పవన్ కళ్యాణ్ పనికిరాడంటూ విమర్శలు చేశారు. ఇప్పుడు ఆయన సనాతన ధర్మంలో మునిగిపోయాడు కాబట్టి ఆ భాష వస్తా ఉంది. ఇది దిశ తగిలింది అని చెప్పేసి మాట వస్తుంది. అది సనాతన ధర్మం నమ్మేవాడిని అట్లా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆయన స్వేచ్ఛగా తిరగమని చెప్పండి, సనాతన ధర్మాన్ని ప్రచారం తిరగమని చెప్పండి, గుళ్ళు తిరగమని చెప్పండి, హాయిగా ఉంటుంది, హాయిగా మంచిది. అనే కానీ రాజకీయ నాయకుడు కానీ తగడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడదు కాబట్టి తక్షణం వారిని బట్టలు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మొత్తంగా కోనసీమలో అంటుకున్న చిచ్చు 2 రాష్ట్రాలకు పాకింది.